మీరు రోజు చేసే ఈ 5 తప్పులే క్యాన్సర్కు కారణం ఏంటో తెలుసా? హాయ్ ఫ్రెండ్స్, మనలో చాలా మంది క్యాన్సర్ అనగానే అదొక్కసారిగా వచ్చే వ్యాధి అని అనుకుంటారు. కానీ వైద్య నిపుణులు చెప్పే విషయం మాత్రం వేరే. మనం ప్రతిరోజు చేసే కొన్ని చిన్న చిన్న అలవాట్లు సంవత్సరాల పాటు కొనసాగితే కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉంటుంది. అందుకే ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యమైనది. మీరు ఈ వీడియోని చివరి వరకు చూస్తే ఈ రోజు నుంచి మార్చుకోవాల్సిన కొన్ని అలవాట్లు ఎంతో అర్థమవుతూ ఉంటాయి. అలాగే ఒక విషయం ముందుగానే చెబుతూ ఉన్నాను, ఈ అలవాట్లు ఉన్న ప్రతి ఒక్కరికి క్యాన్సర్ వస్తుందని కాదు, కానీ ప్రమాదాన్ని తగ్గించుకోవడానికి ఇవి మార్చుకోవడం చాలా అవసరం. మొదటగా పొగాకు గురించి మాట్లాడుకుందాం. సిగరెట్ తాగినా, బీడీ తాగినా, గుట్కా, ఖైనీ, పాన్ మసాలా ఏ రూపంలో పొగాకు తీసుకున్నా అది శరీరానికి హానికరమే. ముఖ్యంగా నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి అనేక రకాల క్యాన్సర్ల ప్రమాదం పెరుగుతూ ఉంటుంది. చాలా మంది సంవత్సరాలుగా అలవాటు అయిపోయింది, ఇప్పుడు మానేయలేమంటారు. కానీ మానేసిన తర్వాత కూడా శరీరం క్రమంగా కోలుకోవడం ప్రారంభమవుతుందని వైద్యులు చెబుతూ ఉన్నారు. కాబట్టి ఈ రోజు తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తును మార్చగలదు. రెండో విషయం, శారీరక శ్రమ లేకపోవడం. ఈ రోజుల్లో గంటల తరబడి కంప్యూటర్ ముందు కూర్చోవడం, మొబైల్ చూస్తూ కాలం గడపడం, నడక లేకపోవడం చాలా సాధారణమైపోయింది. కానీ మన శరీరం కదలడానికి తయారైంది. రోజు కొంత సమయం నడవడం, వ్యాయామం చేయడం, బరువును నియంత్రణలో ఉంచుకోవడం ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇది క్యాన్సర్ మాత్రమే కాదు, గుండె జబ్బులు, మధుమేహం వంటి అనేక సమస్యల ప్రమాదాన్ని కూడా తగ్గించడంలో ఉపయోగపడుతూ ఉంటుంది. మూడో విషయం, ఆహారం. బయట దొరికే ప్రాసెస్డ్ ఫుడ్, ఎక్కువ చక్కెర ఉన్న పదార్థాలు, అధిక ఉప్పు, అధిక కొవ్వు ఉన్న ఆహారం తరచూ తీసుకోవడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. మన ప్లేట్లో పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, తృణధాన్యాలు, పీచు పదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఒక్కో రోజులో మార్పు అవసరం లేదు, కానీ ప్రతిరోజు ఒక మంచి నిర్ణయం తీసుకుంటూ ముందుకు వెళ్తే ఆరోగ్యం మెరుగుపడుతూ ఉంటుంది. నాలుగో విషయం, మద్యం. కొందరు అప్పుడప్పుడు తీసుకుంటే సమస్య ఉండదని అనుకుంటారు, కానీ తరచుగా ఎక్కువ మొత్తంలో మద్యం తీసుకోవడం వల్ల శరీరంలోని అనేక అవయవాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ముఖ్యంగా కాలేయం, నోరు, గొంతు, అనవాహిక వంటి భాగాలకు సంబంధించిన కొన్ని క్యాన్సర్ల ప్రమాదం కూడా పెరగవచ్చని పరిశోధకులు చెబుతూ ఉన్నారు. అందుకే వీలైతే పూర్తిగా మానేయండి, లేకపోతే గణనీయంగా తగ్గించడం మంచిది. ఐదో విషయం, ఆరోగ్య పరీక్షలను నిర్లక్ష్యం చేయడం. చాలా మంది నొప్పి వచ్చినప్పుడు మాత్రమే డాక్టర్ దగ్గరకు వెళ్తారు, కానీ కొన్ని రకాల క్యాన్సర్లు ప్రారంభ దశలో ఎలాంటి లక్షణాలను చూపించవు. అందుకే వయసు, కుటుంబ చరిత్ర, వైద్యుల సలహా ఆధారంగా సరైన స్కానింగ్ పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం. ప్రారంభ దశలో గుర్తిస్తే అనేక రకాల క్యాన్సర్లకు చికిత్స విజయవంతంగా ఉండే అవకాశం కూడా ఎక్కువ. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి, క్యాన్సర్ అనేది ఒక కారణంతో వచ్చే వ్యాధి కాదు. జన్యుపరమైన అంశాలు, వయస్సు, పర్యావరణం, జీవనశైలి ఇలా అనేక కారణాలు కలిసి ప్రభావం చూపుతూ ఉంటాయి. కానీ మన చేతిలో ఉన్న అలవాట్లను మార్చుకోవడం మాత్రం పూర్తిగా మన నిర్ణయం. అదే ఈరోజు మనం చేయగలిగే గొప్ప పెట్టుబడి. చివరికి ఒక చిన్న మాట, ఆరోగ్యం పోయాక సంపాదించిన డబ్బు ఉపయోగపడదు, కానీ ఆరోగ్యం ఉన్నప్పుడు తీసుకున్న మంచి నిర్ణయాలు జీవితాంతం మనకు తోడుగా ఉంటాయి. ఈ రోజు నుంచే పొగాకు దూరం పెట్టండి, ప్రతిరోజు కొద్దిసేపు నడవండి, ఇంటి ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వండి, బరువు నియంత్రణలో ఉంచుకోండి, అవసరమైనప్పుడు వైద్యుని సంప్రదించండి. చిన్న చిన్న మార్పులే పెద్ద ఫలితాలను ఇస్తాయి. ఆరోగ్యంగా ఉండండి, మీ కుటుంబాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి ఆరోగ్య అవగాహన వీడియోల కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.